మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్ ను సస్పెండ్ చేశారు. విధుల నుంచి తొలగించాలని సీఎంఓ ఆదేశాలు ఇచ్చింది. సతీష్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. మహిళను వేధించారని సతీష్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ చేయాలని సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది. సతీష్ తనను వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. టీచర్ గా ఉద్యోగం చేసిన తన భర్త 2021లో కరోనా కారణంగా మృతి చెందారని తెలిపారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సతీష్ వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, లక్ష్మి, ఏదైతే సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మడి సంధ్యారాణి దగ్గర ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్నటువంటి సతీష్ పై అయితే తీవ్రమైనటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆ మంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని స్థానికంగా దందాలకు పాల్పడుతున్నాడు అంటూ కూడా విమర్శలు అయితే తీవ్ర స్థాయిలో వినిపిస్తున్న నేపథ్యంలోనే ఒక బాధితురాలు అయితే ఇప్పుడు మీడియా ముందుకు రావడంతో పాటు పోలీసులు కూడా ఫిర్యాదు చేసింది. తన భర్త ఉద్యోగం చేస్తూ కరోనాతో చనిపోయిన నేపథ్యంలో తనకి ఉద్యోగం వారసు వచ్చే నేపథ్యంలోనే తనకి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లక్షలు వసూలు చేశాడని, ఆ డబ్బులు తిరిగి అడిగితే తనను వేధిస్తున్నాడని చెప్పి కూడా పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ సాలూరుకే చెందినటువంటి పిఏ సతీష్ ఆ పక్కనే ఉన్నటువంటి మరో మహిళని ఈ విధంగా వేధిస్తుండడం ఇప్పుడైతే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు తన ఏదైతే మంత్రికి అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ మహిళ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందంటూ కూడా పలుమార్లు వేధించడంటూ కూడా మహిళ అయితే ఆరోపణలు అయితే చేస్తున్న నేపథ్యంలోనే ఇది సంచలనంగా మారేది. ఇది మంత్రి సంధ్యారాణికి తలనొప్పిగా మారిన వ్యవహారంగా కనిపిస్తుంది. దీంతో మొత్తానికి అయితే సాలూరులో సతీష్ మీద కేసు నమోదు చేసినట్టు ఎస్పీ అయితే ఇప్పటికే ప్రకటించారు. ఇదే విషయాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి సీఎంఓ కార్యాలయం నుంచి కూడా తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పి మహిళకి న్యాయం చేయాలని, లేదా మహిళ చేసినటువంటి ఆరోపణల మీద విచారణ చేయాలంటూ కూడా అయితే ఆదేశాలు రావడం జరిగింది. మరోవైపు ఎవరు తప్పున్నా కూడా విచారణలో ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయంటూ కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి అయితే ఆదేశాలు కూడా వచ్చిన నేపథ్యంలో ఈ సతీష్ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గతంలో కూడా అంటే సుమారు ఏడాది క్రితం తిరుపతిలో మంత్రి సంధ్యారాణి కుమారుడు బర్త్డే వేడుకలు ఘనంగా చేసుకుంటూ అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలోనే అప్పుడు కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చినప్పటికీ మంత్రి స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేస్తూ అది ఏదో ఫేక్ వీడియో అంటూ కూడా సర్ది చెప్పడం జరిగింది. ఈ విధంగా తరచు కూడా ఇలాంటి వివాదాల్లో సతీష్ అయితే కనిపిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు మహిళ చేసినటువంటి లైంగిక వేధింపుల ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దీంతో మరింత వివాదం ముదురుతుందని చెప్పుకోవచ్చు. దీని మీద సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసు అధికారులు కానీ అదే సీఎంఓ ఆఫీస్ నుంచి అధికారులు కానీ దీని మీద పూర్తి విచారణ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళకి. రైట్ రాజు, థ్యాంక్ యూ.